రైతు మిత్రులకి నమస్కారం. ఈరోజు మనం ఎల్నినో ప్రభావం పశువులపై ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత సమయంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అని వాతావరణ శాఖ వారు అదేవిధంగా నిపుణులు చెబుతూ ఉన్నారు. వ్యవసాయంతో పాటు పశువులపై కూడా ఈ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా అసలు ఎల్నినో అంటే ఏమిటి, అది ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఎల్నినో అనేది మనకి ఈ పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా ఎక్కువగా పెరగటం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితిని మనం ఎల్నినో అని పిలుస్తున్నాము. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, గాలుల దిశలు మరియు ఉష్ణోగ్రతలపై పడుతుంది. భారతదేశంలో ముఖ్యంగా మనకి తక్కువ వర్షాలు పడటం, అధిక ఉష్ణోగ్రతలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఈ ఎల్నినో వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు మనకి చెబుతూ ఉన్నారు. అసలు ఎల్నినో అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, సాధారణ పరిస్థితులలో ఈ పసిఫిక్ సముద్రంలో చల్లటి నీరు పైకి వస్తుంది మరియు గాలులు తూర్పు నుండి పడమర వైపుకు వీచుతాయి. దీనివల్ల మనకి ఆసియా దేశాలలో వర్షాలు బాగా పడతాయి. కానీ ఈ ఎల్నినో సమయంలో సముద్రపు నీరు వేడెక్కి గాలి ప్రవాహం బలహీనపడటం వల్ల మనకి మాన్సూన్ బలహీనపడుతుంది. తద్వారా మనకి వర్షాలు తక్కువగా ఉండటం, కరువు పరిస్థితులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. వ్యవసాయంతో పాటు మనకి పశు సంవర్ధక రంగంలో కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా మనకి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు వంటి అన్ని రకాల పశువులపై వేడి ఒత్తిడి పడటం, మేత కొరత ఏర్పడటం, నీటి కొరత మరియు వ్యాధుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే ఆవులలో పాల ఉత్పత్తి తగ్గిపోవటం, వెన్న శాతం తగ్గటం, మాంస ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి సమస్యలు కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులలో రైతులు సరైన నిర్వహణ పద్ధతులు పాటించటం ద్వారా నష్టాలని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకోదగినది వేడి ఒత్తిడి, హీట్ స్ట్రెస్ అనేది పశువులలో అధికంగా ఉంటుంది. అంటే అధిక ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల పశువుల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాని ద్వారా శ్వాస వేగంగా తీసుకోవటం, నీరు తక్కువగా తాగటం, మేత తినకపోవటం, ఇటువంటి లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని ద్వారా పాల ఉత్పత్తి తగ్గిపోవటం మరియు పశువులు అనేవి బలహీనపడతాయి. ఇంకొక ఇబ్బంది రైతులకు ఏర్పడేది పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోవటం. ఈ వేడి అధికంగా ఉండే కారణంగా పశువులు తక్కువ మేత తీసుకుంటూ ఉంటాయి. దీని ద్వారా శరీరానికి ఏదైతే అవసరమవుతుందో ఆ పోషకాలనేవి అందక పాల దిగుబడి తగ్గిపోతుంది. పాలల్లో కూడా ఈ కొవ్వు శాతం అనేది తగ్గడం ద్వారా రైతులకి పాల ధర అనేది తక్కువగా రావటం, తద్వారా ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్య సమస్య మేత కొరత సమస్య. ఈ తక్కువ వర్షాల కారణంగా పచ్చి మేత ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది. గడ్డి ఎండిపోవటం, ఎండుగడ్డి మాత్రమే అందుబాటులో ఉండటం, అది మాత్రమే మనం పశువులకి ఎక్కువగా ఇవ్వటం ద్వారా ఈ పోషకాహార లోపం అనేది ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గిపోవటం, ఎదుగుదల ఉండకపోవటం, ఎద లక్షణాలు కనబరచకుండా ఉండటం, మరల ఎదకు వచ్చే సమస్యలు రావటం, ఇటువంటివంతా మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా గొర్రెలు, మేకలలో కేవలం ఈ పచ్చి మేత మీదే ఆధారపడి ఉంటాయి కనుక మాంసోత్పత్తి తగ్గిపోవటం మరియు కోళ్ళల్లో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఇంకొక ముఖ్య ప్రభావం నీటి కొరత ఏర్పడటం. ఈ ఎల్నినో సమయంలో చెరువులు, బోర్లు మరియు కాలువలలో నీటి మట్టం తగ్గిపోతుంది. తద్వారా ఈ తాగునీటి కొరత పశువులపై డీహైడ్రేషన్ సమస్యలు, ముఖ్యంగా గొర్రెలు, మేకలు పచ్చిక బయళ్లలో మేతకు వెళ్లటం ద్వారా అక్కడ నీరు అందుబాటులో లేకపోవటం వల్ల వాటికి అనారోగ్య సమస్యలు అనేవి రావటం జరుగుతుంది. ఇంకొక ముఖ్య సమస్య ఈ ఎల్నినో ప్రభావం వల్ల కలిగేది ఈ ప్రత్యుత్పత్తి సమస్యలు.
ఈ అధిక వేడి ఉండటం వల్ల ఆవులు మరియు గేదెలలో కట్టే శాతం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. ఎద లక్షణాలు పశువులనేవి కనబరచవు. మరల ఎదకు వచ్చే సమస్య అనేది ఉంటుంది. ఎద్దులలో చూసుకున్నట్లయితే వీర్య నాణ్యత కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా 2-3 సార్లు కట్టుసూదులు అనేవి వేయించుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలు అనేవి మనం ఈ ఎల్నినో వల్ల పశువులలో చూస్తాము. ముఖ్యంగా వ్యాధులు కూడా ఎక్కువ అవుతాయి. ఈ వేడి మరియు వాతావరణ మార్పులు ఏర్పడటం వల్ల బ్యాక్టీరియాలు, వైరస్లు మరియు పరాన్నజీవులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. నీరు అందుబాటులో లేకపోవటం వల్ల ఒక పశువు నుంచి ఇంకొక పశువు కూడా అధికంగా వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మనం చెప్పుకోదగ్గ వ్యాధులు, ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు ముఖ్యంగా పొదుగువాపు సమస్యలు, చర్మ వ్యాధులు, టిక్ ఇన్ఫెస్టేషన్, ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈగల సమస్య వల్ల పాలు తక్కువగా ఇవ్వటము, శరీర బరువు తగ్గిపోవటము, ఇటువంటి ప్రభావాలు అనేవి మనం పశువులలో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ గొర్రెలు, మేకలలో వచ్చేటప్పటికి ఈ మేత సమస్య అనేది అధికంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి గడ్డి నిల్వ ఉంచుకోవటం, ఎండుగడ్డి పెట్టడం ద్వారా కొంతవరకు దీని నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కోళ్లల్లో వచ్చేటప్పటికి ఈ ఎల్నినో ప్రభావం సాధారణంగా కోళ్ల శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. దాంతోపాటు బయట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటం ద్వారా తక్కువ మేత తీసుకోవటం, నీరు ఎక్కువగా తాగటం వల్ల తక్కువ గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. అంతేకాకుండా మాంసోత్పత్తి కూడా గణనీయంగా 10-20% వరకు తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ కోళ్లల్లో ఈ వేడిని తట్టుకోలేకపోవటం ద్వారా చనిపోయే శాతం, మరణాల శాతం కూడా ఎక్కువగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ ఎల్నినో సమయంలో మనం తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా షెడ్ నిర్వహణ. షెడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కనుక దానిపై గడ్డి లేదా తాటాకులు వేయటం, గాలి సరిగ్గా వెళ్ళేలా గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవటం, లేదు కూలింగ్ పెయింట్లు అనేవి షెడ్డు పైన వేయించుకోవటం. అంతేకాకుండా షెడ్డు ఉష్ణోగ్రత సాధారణంగా ఉండే కొరకు ఫ్యాన్లు మరియు స్ప్రింక్లర్లు వంటివి ఉపయోగించవలసి అవసరం ఉంటుంది. తాగునీటి నిర్వహణలో చల్లటి నీరు మరియు పరిశుభ్రమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పశువులకి రోజుకి 4-5 సార్లు నీళ్లు అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా ఎండ సమయంలో డీహైడ్రేషన్కి గురవుతుంటాయి కనుక ఎలక్ట్రోలైట్స్, ఉప్పు, బెల్లం వంటివి నీళ్ళల్లో కలిపి వాటికి ఇవ్వటం ద్వారా ఈ డీహైడ్రేషన్ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. పోషకాహారం. ఈ పోషకాహారాలలో పచ్చి మేత నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఖనిజ లవణాల మిశ్రమాలు మరియు శక్తిని పెంచే ఆహారాన్ని అధికంగా పశువులకు ఇవ్వటం ద్వారా ఈ పాల ఉత్పత్తి తగ్గే అవకాశాలు, అదేవిధంగా వెన్న శాతం తక్కువగా రావటం అనేది జరగకుండా రైతులు నష్టపోకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ మేత నిల్వ కోసం సైలేజ్ మరియు హే తయారు చేసుకొని పెట్టుకుంటే రైతులకి ఎంతైనా రాబోయే సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకు ముఖ్యంగా ఈ సైలేజ్ తయారీ అనేది చాలా సులువుగా వారు ఇంటి వద్దనే చేసుకోగలరు. దానికి ముఖ్యంగా జొన్న, సజ్జ, నేపియర్ గడ్డి ఇటువంటి మేత పంటలు సాగు చేసుకొని అవి ఇటువంటి పంటలను పాల దశలో కోసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గుంత లేదా ట్యాంకులలో పొరలుగా నింపాలి. ప్రతి పొరపై కొద్దిగా ఉప్పు మరియు మొలాసిస్ చల్లడం, బిగిగా తొక్కి గాలి లేకుండా చేయాలి. ఈ పాలిథిన్ షీట్లతో మూసివేయాలి. ఇలా 45 రోజుల తరువాత మంచి పోషక విలువలు కలిగిన గడ్డి అనేది తయారవుతుంది. అది రోజు ఈ క్లిష్ట సమయాలలో మేత కొరత ఉన్నప్పుడు దీనిని పశువులకి వాడుకోవడం ద్వారా
పాల ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం లేకుండా వాళ్ళు పశువులను అనేది పెంచుకోవచ్చు. అంతేకాకుండా హే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హే తయారు చేసుకోవటానికి గడ్డిని పువ్వు దశలో కోసి 2 నుంచి 3 రోజులు ఎండలో ఆరబెట్టి వర్షం తగలకుండా నిల్వ చేసుకున్నట్లయితే ఇది చాలా వరకు వాళ్ళకి ఈ ఎల్నినో సమయం, అధిక ఉష్ణోగ్రతల సమయంలో గడ్డి అందుబాటులో ఉండేలాగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వరి పైర్లు అనేవి కోతకొచ్చాయి కనుక ఎండుగడ్డి అలానే నిల్వ ఉంచుకోవడం కాకుండా దానికి కొంత యూరియా అనేది చల్లించుకొని అది మంచి పోషకాహార కలిగిన గడ్డిలా తయారు చేసుకొని నిల్వ ఉంచుకున్నట్లయితే క్లిష్ట సమయాలలో వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పశువులలో ఈ ఆహార నిర్వహణ ఏ విధంగా ఉండాలి అంటే ఉదయం మరియు సాయంత్రం మాత్రమే మేత ఇవ్వటం, మధ్యాహ్నం సమయంలో మేతకి వదలకపోవటం, అదేవిధంగా పచ్చిగడ్డి అందుబాటులో ఉంచుకోవటం, ఈ మేకలకు గొర్రెలకు చెట్ల ఆకులు అందుబాటులో ఉంచుకోవటం, కోళ్ళకి విటమిన్ సి మరియు ఈ ఇటువంటివి చేర్చటం, అంతేకాకుండా మినరల్ మిక్చర్ అధిక శక్తి కలిగిన ఆహారం వాటికి ఇవ్వటం ద్వారా పశువులు అనారోగ్యానికి గురవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది రైతులు చేపట్టుకోగలిగినది వారి ఇంటి వద్ద ఈ పశువులకి ఆహారం కోసం అజొల్లా అనేది సులువుగా వారు ఇంటి దగ్గర పెంచుకొని పశువులకి ఆహారంగా ఇచ్చుకోవచ్చు. ఇది కేవలం చిన్న గుంతలో ఒక పాలిథిన్ షీట్ పరుచుకొని నీరు నింపి ఆవు పేడ మట్టి చేర్చినట్లయితే ఈ అజొల్లా కల్చర్ అనేది ప్రతి వారానికి ఒకసారి ఒక 2 నుంచి 3 కేజీలు ఉత్పత్తి అవ్వటం, అది మేతలాగా ఇచ్చుకోవటం ద్వారా మేత కొరత లేకుండా, అదేవిధంగా మేత ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. మేత నిర్వహణతో పాటు వ్యాధుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆవులు గేదెలలో మనం పొదుగువాపు సమస్య, గాలికుంటు వ్యాధి, అదేవిధంగా హెచ్ఎస్ వంటి వ్యాధులు అనేవి ఈ సమయాలలో పెరుగుతూ ఉంటాయి. గొర్రెలు మేకలలో పీపీఆర్ వ్యాధి, పరాన్నజీవి సమస్యలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. కోళ్లలో హీట్ స్ట్రెస్తో పాటు శ్వాసకోశ వ్యాధులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇటువంటి సమయాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సమయానికి టీకాలు వేయించుకోవటం, డీవార్మింగ్ అనేది చేసుకోవటం, దూడలు పుట్టినట్లయితే 2 వారాల సమయం నుంచి ప్రతి నెలకు ఒకసారి డీవార్మింగ్ అనేది చేసుకోవటం, ఈ క్లిష్ట సమయం వచ్చే ముందుగా ఇవ్వవలసిన టీకాలు సమయానుసారం ఇవ్వటం, షెడ్లను శుభ్రంగా ఉంచుకోవటం, అనారోగ్య పశువులను వేరు చేసి చూసుకోవటం, సమయానుసారం వెటనరీ వైద్యులని సంప్రదించటం ద్వారా కొంతవరకు పశువులు అనారోగ్యానికి గురవ్వకుండా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్తూ ఉన్నాము. కాబట్టి దీనికి తీసుకోవాల్సిన చర్యలు సమతుల్యమైన మేపు అందించటం, సమయానుసారం మేత, నీరు అందించటం, నీటి సంరక్షణ చర్యలు ఇటువంటివంతా చేపట్టడం ద్వారా ఆర్థిక నష్టం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ఎల్నినో ప్రభావం పశు సంవర్ధక రంగంపై విస్తృతంగా ప్రభావం చూపుతుంది కనుక సరైన నిర్వహణ పద్ధతులు, పోషకాహారం, నీటి సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ మరియు చెప్పిన పద్ధతులు పాటించటం ద్వారా రైతులు తమ పశు సంపదను రక్షించుకొని నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించి వాళ్ళ పశువులని కాపాడుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. పాడి పశువులతో పాటు ఈ అధిక ఉష్ణోగ్రత ప్రభావం అనేది కోళ్లల్లో కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఈ ఉష్ణోగ్రత ప్రభావం అనేది అధికంగా ఉండి మరణాల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే చిన్న పిల్లలలో మనం బల్బులను అమర్చి సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూస్తూ ఉంటాము. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ బల్బుల సంఖ్య అనేది తగ్గించుకోవటం, బల్బులు ఏర్పరిచే ఎత్తు అనేది పెంచుకుంటూ రావటం ద్వారా
సరైన ఉష్ణోగ్రత అనేది ఉండేలా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మరణాల శాతం మనం చాలా వరకు నియంత్రించవచ్చు. ముఖ్యంగా పుట్టిన 7 రోజుల వరకు అతి జాగ్రత్తగా వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వీటికి ప్రీ స్టార్టర్ ఫీడ్ అనేది అందుబాటులో ఉంచటం. ఎందుకనగా కాక్సిడియోసిస్ వ్యాధి అనేది చిన్న కోడి పిల్లలలో ఎక్కువగా ఉండి మరణాలు అనేది అధికంగా సంభవిస్తూ ఉంటాయి. కనుక ఈ ప్రీ స్టార్టర్ ఫీడ్లో ఆంప్రోలియం అనే మందు కలిపి ఉంటుంది కనుక ఇది తప్పనిసరిగా చిన్న పిల్లలలో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత ప్రభావాల వల్ల గుడ్ల ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దీంట్లో మనకు ముఖ్యంగా పలుచటి పొర కలిగిన గుడ్లు రావటం, తోలుగుడ్లు రావటం, తక్కువ బరువు కలిగిన గుడ్లు రావటం అనేది జరుగుతుంది. కనుక సరైన మేత అందించటం ద్వారా ఈ గుడ్ల ఉత్పత్తిని తగ్గకుండా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్రాయిలర్లలో వేగంగా బరువు పెంపు అనేది ఉంటుంది. ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో ఎక్కువగా ఉంటుంది కనుక ఉష్ణోగ్రతలు సరిగా ఉండేలాగా ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు అనేవి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు పెట్టడం ద్వారా కింద బెడ్డింగ్ తడిబారినట్లయితే దాన్ని పొడిగా ఉంచేలాగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. లేనిచో వ్యాధి వ్యాప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకుబేటర్లో గుడ్లు ఈ సమయంలో పెట్టినట్లయితే హ్యాచబిలిటీ శాతం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కనుక సరైన ఉష్ణోగ్రత ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే ఈ బ్రీడర్ ఫామ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నష్టం చేకూరే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా కోడి పిల్ల పుట్టిన వెంటనే ఈ మ్యారెక్స్ టీకా అనేది తప్పనిసరిగా ఈ సమయంలో వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ ఎల్నినో సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ మార్కెటింగ్ ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతులు ముందుగానే ఈ ధరల ప్రభావాన్ని అంచనా వేసుకొని తద్వారా వాళ్ళ ఫామ్లు అనేవి చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ మార్కెటింగ్ ప్రభావం వారిపై పడకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. పందులల్లో కూడా ఈ ఎల్నినో ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. వీటిలో మనం గమనించినట్లయితే నోరు తెరిచి శ్వాస తీసుకోవటం, నాలుక బయట పెట్టి ఊపిరి తీసుకోవటం, ఇటువంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. కనుక అన్ని పశువులలో ఈ పందులు అనేవి చాలా సున్నితమైనవి. వీటి షెడ్ యొక్క ఉష్ణోగ్రత తప్పనిసరిగా సాధారణ స్థాయిలో ఉంచినట్లయితే అవి మరణాలకు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కనుక షెడ్లకి పట్టాలు ఏర్పరచుకోవటం, తరచూ వాటిని తడుపుతూ ఉంచడం, అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో వాటిని మార్కెటింగ్కి పంపించకుండా ఉండటం, పుట్టిన పంది పిల్లలకి అనేమియా వంటివి రాకుండా ఐరన్ ఇంజెక్షన్లు వేసుకోవటం, ఇటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవటం ద్వారా చాలా వరకు ఈ ప్రభావం అనేది వాటి మీద పడకుండా ఉండేలాగా చూసుకోవచ్చు. అంతేకాకుండా చల్లని నీరు 4 నుంచి 5 సార్లు తప్పనిసరిగా అన్ని పశువులకి కూడా అందించటం ద్వారా ఈ ప్రభావాన్ని చాలా వరకు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఈ సమయాలలో వాతావరణ సమాచారం తప్పనిసరిగా తెలుసుకోండి. ముందస్తు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అనే దాని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సమయానికి వెటర్నరీ వైద్యుణ్ణి సంప్రదించండి. నిరంతర పశువుల ఆరోగ్య పరీక్షలు చేయించండి. పేడ పరీక్షలు చేయించటం, రక్త పరీక్షలు వంటివి తరచూ చేయించుకోవటం ద్వారా వ్యాధులను ముందే తెలుసుకోవటం, తద్వారా దీని యొక్క ప్రభావం వాటి మీద పడకుండా ఉండేలాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో సమీపంలో ఉండే పశువైద్యాధికారిని తప్పనిసరిగా సంప్రదించండి. సహాయకారంగా పనిచేయటం ద్వారా నష్టాలని చాలా వరకు తగ్గించుకోవచ్చు. దినచర్యలో కొంత ముఖ్యమైన విషయాలు పాటించవలసినవి రైతులు శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచుకోవటం, పోషకాహారం మేత సమయానికి అందించటం, గాలి ప్రసరణ కూలింగ్ షెడ్లను నిర్మించటం,
నిరంతర పరిశుభ్రత, వ్యాధి నివారణ చర్యలు తీసుకోవటం, పాలు పిండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటం, శుభ్రత పాటించటం, అంతేకాకుండా పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉండటం ద్వారా వీటి యొక్క ప్రభావాలు అనేది చాలా వరకు తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావం వారి యొక్క పశువులపై పడకుండా పై చెప్పిన తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారి యొక్క పశువులని వారి యొక్క ఆర్థిక నష్టం చేకూర్చకుండా ఉండేలాగా చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎల్నినో సమయంలో తగు జాగ్రత్తలు పాటించటం ద్వారా వారి యొక్క పశువులపై ఎటువంటి ప్రభావం పడకుండా, అదేవిధంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి ప్రభావం లేకుండా వారు చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ధన్యవాదాలు.